మనిషి ప్రతిభ అనేది మెదడు సైజు పైనే ఆధారపడి ఉంటుందని నిపుణులు చెప్తారు. మనిషి మెదడు సైజు ఎక్కువ ఉన్న వారికి ప్రతిభ ఎక్కువ ఉంటుందని పేర్కొంటున్నారు. అయితే ఆల్కహాల్, స్మోకింగ్, శీతల పానీయాలు సేవించడం వలన మెదడు పరిణామం తగ్గుతున్నట్లు ఇటీవలే శాస్త్రవేత్తలు గుర్తించారు. అదలా ఉంటే తాజాగా మనిషి మెదడు పరిణామం పెరుగుతున్నట్లు అమెరికాకు చెందిన పరిశోధకులు ఓ అధ్యయనంలో వెల్లడించారు. కాలిఫోర్నియా యూనివర్సిటీలోని డేవిస్ హెల్త్ కు చెందిన పరిశోధకులు మానవ మెదడుపై చేసిన అధ్యయనంలో కీలక విషయాలను గుర్తించారు. వాటిని జామా న్యూరాలజీ అనే జర్నల్లో ప్రచురించారు. ఇక అమెరికా పరిశోధకులు వెల్లడించిన తాజా ప్రకారం 1930లో పుట్టిన వారిలో పోలిస్తే 1970లో పుట్టిన వారి మెదడు సైజు 6.6% ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఇక 1999 నుంచి 2019 మధ్య కాలంలో 3226 మంది మెదడును ఎంఐఆర్ తీసి అధ్యయనం చేయగా 1930లో పుట్టిన వారి మెదడు సగటు 1234 మిల్లీమీటర్లుండగా 1970లో పుట్టిన వారి మెదడు 1321 మిల్లీమీటర్లున్నట్లు గుర్తించారు. అయితే మెదడులో 2 భాగాలు పెరిగినట్లు చెప్పారు. దాని నిర్మాణంలో భాగమైన వైట్ మ్యాటర్, గ్రే మ్యాటర్, హిప్పో క్యాంపస్ సైజు పెరిగినట్లు కూడా అధ్యయనంలో పరిశోధకులు గుర్తించారు. ఇలా మెదడు సైజు పెరగడం వలన ప్రయోజనాలున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. వయసు పెరిగే వారిలో మతిమరుపు, చిత్త వైకల్యం ముప్పు తగ్గుతుందని తెలిపారు. ఇక ఇదే సమయంలో మెదడు బాగా అభివృద్ధి చెందుతుందని, మానసిక ఆరోగ్యం బాగుంటుందని పరిశోధనలో గుర్తించారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని